మీ మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజు మనతో పాటు ఉన్నారు వైద్య నిపుణులు డాక్టర్ బిఏ వెంకటస్వామి గారు. వారితో మాట్లాడతాం. నమస్కారం గురుగారు. నమస్కారం. కొంచెం ముందు కాలంలో చూసుకుంటే గురుగారు, మనం మెట్లు ఎక్కువ ఎక్కి దిగుతూ ఉంటే వాళ్ళు హెల్దీ పర్సన్స్ అనేవారు. కానీ ఇప్పుడు దానికి రివర్స్ లో మనం మెట్లు ఎక్కువ వాడుతుంటే ఈ మోకాలు చెప్పులు అరిగిపోతాయి అని అంటున్నారు. మరి అసలు దాని గురించి మీరు ఏమంటారు గురుగారు? ఏది కరెక్ట్ అంటారు? ఈ మోకాలు చెప్పులు అరిగిపోవు, అది కొట్టి మాట, అబద్ధాలు. ఆ లోపల గ్రీస్ లాంటిది జ్యూస్ అది తగ్గుతుంది. ఓకే, అది తగ్గినప్పుడు నొప్పులు వస్తాయి. ఈ మోకాలు చెప్పులు అరిగిపోతే మస్తు తిరుగుతుంటారు. వాళ్ళ చెప్పులు ఎప్పుడూ అరిగిపోతాయి కదా, 10 ఏళ్ళకి అరిగిపోతాయి. ఏం చేస్తారు? చెప్పులు అరగవు, అట్లనే ఉంటాయి. ఆ లోపల ఉన్న గ్రీస్ మాత్రం తగ్గిపోతుంది. అది తగ్గిపోయినప్పుడు అది గ్యాప్ వస్తుంది. గ్యాప్ వచ్చినప్పుడు నొప్పి వస్తుంది. అది సమస్య. కానీ చాలా మంది ఇప్పుడు ఈ తినే ఆహారం తర్వాత వాళ్ళు ఉన్నటువంటి ఆ క్లైమేట్ ఇవన్నీ చూసుకుంటే ఎక్కువ వీళ్ళు మధుమాంసాలు దానికి పనిచేయవు. దానికి సరైనటువంటి ఆహారం వేరే ఉంటుంది. ఆయుర్వేద ప్రకారం ఔషధులు అంటే వైద్యానికి సంబంధించిన మూలికలు అనేకం ఉన్నాయి. మనకు వేల లక్షల్లో ఉన్నాయి. వాటిలో కనీసం కొన్ని గుర్తుపట్టేటట్లు ఉండాలి. అటువంటి వాడుకోవడం పూర్వం మన పెద్దలు అవన్నీ తెలుసు చాలా మందికి. కొన్ని పిల్లలు అవి వాడేవాళ్ళు. అవి వాడితే ఏం కాదు. ఇప్పుడు సన్న దుంపరాష్ట్రం అంటారు. సన్న దుంపరాష్ట్రం, ఆ సన్న దుంపరాష్ట్రం పొడి చేసుకొని రోజు 1 స్పూన్ వాడుతుంటే నొప్పులు రావు, ఏమి లేవు, అన్ని మాయం. అంటే అది ఏ విధంగా తీసుకోవచ్చు అంటారు గురుగారు? ఇప్పుడు దానికి ఇంకా 3 కలపాలి. సన్న దుంపరాష్ట్రం అంటే దాంట్లో 2 రకాలు ఉన్నాయి, పెద్దది చిన్నది అని. చిన్నదే తీసుకోవాలి, సన్న దుంపరాష్ట్రం అంటారు. అది తర్వాత మెంతులు, శొంఠి, ఇవి వాము. ఈ వాము మెంతులు కాస్త వేగించాలి, వేయించి పొడి చేసుకోవాలి. ఓకే, శొంఠి ఈ సన్న దుంపరాష్ట్రం వేగించి పని లేదు. ఇవి పొడి ఇవన్నీ సమానం, ఈక్వల్ క్వాంటిటీ సమానం. ఒక డబ్బాలు పెట్టుకోవాలి. పొద్దున సాయంత్రం చెంచా తింటూ ఉండాలి. గోరెచ్చ నీళ్ళలో గాని, పాలల్లో గాని, గుట్టిదే గాని, తేనెలో గాని, నెయ్యిలో గాని, వెన్నెలో గాని ఏదన్నా పెట్టుకొని తినొచ్చు. ఎందులో అయినా కలుపుకొని తినాలి. ఒకటి తినట్టు ఒకటి కూడా తినొచ్చు. అది రోజు తింటుంటే ఇక్కడ లోపల గ్రీస్ పెరుగుతుంది. ఆ జ్యూస్ కూడా పెంచుతుంది. తర్వాత ఈ నొప్పులు ఆటోమేటిక్ తగ్గిపోతాయి. అవి ఎవరు ప్రతి ఇంట్లో చేసుకోవచ్చు. అది హాస్పిటల్ పరిగెత్తే అవసరం లేదు. హాస్పిటల్ పోతే చెప్పులు అరిగిపోయినాయి అంటారు, అరిగిపోయినా ఆపరేషన్ అంటారు, 3 లక్షలు బిల్లు వేస్తారు. అనవసరం. ఇంట్లో చేసుకుంటే కనీసం ఒక 500-1000 రూపాయలు ఖర్చులు అయిపోతుంది. ఇవన్నీ మనకి మామూలుగా ఆయుర్వేద స్టోర్స్ లో దొరికేస్తాయి. ఆయుర్వేద డాక్టర్ అని అనుభవజ్ఞులు చూడాలి. ఆయుర్వేదంలో కూడా ఇప్పుడు బిఎంఎస్ చదివిన వాళ్ళంతా కూడా ఇంజక్షన్లు ఇస్తున్నారు, అలోపతి ఫాలో అవుతున్నారు. వాళ్ళకు కూడా తెలియదు ఆయుర్వేదం సరిగా. ఎందుకంటే ఇది 400 సంవత్సరాల నుంచి తొక్కబడింది. ఆయుర్వేదం తొక్కేశారు అలోపతి వాళ్ళు. కాబట్టి వాళ్ళే చెప్తారు ప్రతి దాంట్లో. ముక్కు స్పెషలిస్టు, నోరు స్పెషలిస్ట్, నాలుగు స్పెషలిస్ట్, చెవులు స్పెషలిస్ట్, ఇట్లా స్పెషలిస్టులు తయారైపోయినారు. వాడు ఏం చేస్తాడంటే ముక్కు బిక్తాడా, చెవు బిక్తాడా, ఏం బిక్తాడు? ఏమీ రాదు. స్పెషలిస్ట్ ని బోర్డు పెట్టుకుంటారు, పైసలు. మరి అలాగే ఎలాంటి వాళ్ళు ఫుడ్ తీసుకోవడంలో కూడా చాలా ఎఫెక్ట్ అనేది చూపిస్తుంది కదా. తీసుకోవాలి కదా, ఫుడ్ కూడా సరైన పద్ధతిలో తీసుకోవాలి, క్రమంగా. అంటే ఎక్కువగా ఏవి తీసుకుంటే వాళ్ళు మోకాల నొప్పుల నుంచి నివారణ వస్తుంది? మనం కొన్ని ఐటమ్స్ లో ఇప్పుడు కందిపప్పులో మాంసకృతులు ఎక్కువ ఉంటాయని చెప్తారు. అంటే ఈక్వల్ మటన్ మాంసానికి ఎంత బలం ఉందో కందిపప్పుకి ఎంత బలం ఉంది. అందువల్ల కందిపప్పుని బాగా వాడచ్చు మనం. ఇటువంటి పప్పులన్నీ. మళ్ళీ శనగపప్పు వాడకూడదు. కందిపప్పు, మినప్పప్పు, ఇలాంటి పప్పు, పెసరపప్పు, ఇవన్నీ వాడుకోవచ్చు మనం. మంచిగా వాడచ్చు. చిరుధాన్యాలని ఈ మధ్యన చెప్తున్నారు చూడు కొంతమంది. ఈ పెసరపప్పు, ఈ కొర్రలని, ఆయిలని ఇవన్నీ తినమని చెప్తున్నారు. కాబట్టి ఇవన్నీ కూడా ఆయుర్వేదంలో వచ్చినవే. కాబట్టి ఇలాంటివన్నీ మనం తెలుసుకొని వాడుకుంటే మన ఆరోగ్యానికి ఏం దోకా ఉండదు. అలాగే గురుగారు, మనకి ఎక్కువగా ఈ దుంప పదార్థాలు ఎక్కువ తీసుకోవడం వల్ల కూడా ఏ మోకాల నొప్పుల్లో ఏమైనా ఎక్కువ దుంపలు కూడా ఎక్కువ తినకూడదు అంటారు. దుంపల్లో చామగడ్డ, ఈ బంగాళదుంప అంటే ఆలుగడ్డలు, తర్వాత మనకి ఆలుగడ్డ ఎక్కువ సప్లై ఉంటే కనుక ఎక్కువ అయ్యే తింటారు. చామగడ్డ మంచిది. అయితే ఇటువంటి దుంపల్లో బీట్రూట్, క్యారెట్ అనేవి ఇవన్నీ మధ్యలో వచ్చినాయి, మనకు లేవు పూర్వం. కాబట్టి అవి కూడా మంచివే తినడానికి. తర్వాత ఈ దుంపల్లో మనం అవసరాన్ని బట్టి ఆలుగడ్డ వాడచ్చు, కానీ ఎక్కువ వాడకూడదు. వాడకూడదు. చామగడ్డ మంచిది.
నొప్పులు గిప్పులకు పనిచేస్తుంది అది చామగడ్డ వారానికి ఒకసారి తీసుకోవచ్చు. ఓకే. అట్లనే మనకు ఇంకా ఈ కందగడ్డ ఇలాంటి గడ్డలన్నీ కొన్ని ఉన్నాయి, అవన్నీ కూడా మంచివే. అవన్నీ ఇప్పుడు ఎవరు తింటున్నారు? అవన్నీ ఏం సరిగా తినడం లేదు, అదే వండుకోవడం కూడా రాదు సరిగా ఇప్పుడు వాళ్ళకు. అయితే ముఖ్యంగా ఇప్పుడు మనం మోకాలు నొప్పులతో బాధపడుతున్నారు, బంగాళదుంపని అయితే కంప్లీట్ గా అవాయిడ్ చేయాలంటారు. అవాయిడ్ అప్పుడప్పుడు ఎప్పుడన్నా రేరుగా తీసుకోవచ్చు, ఏం కాదు, ఎక్కువ తినకూడదు హమేషా. గురుగారు, మనకి మోకాళ్ళ నొప్పుల సమస్యతో బాధపడుతున్న వారు ఎలా నివారించుకోవచ్చు, ఎలాంటి ఆహారం తీసుకోవచ్చు అనేది చాలా చక్కగా వివరించారండి. థ్యాంక్ యూ సో మచ్ గురుగారు.